అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. అసలు ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? అంటే మనం శారీరకంగా అంటే చూడడానికి ఆరోగ్యంగా ఉండడంతో పాటు మనం ఏంటంటే చక్కగా పడుకుని వెంటనే రాత్రిపూట అర్ధరాత్రి దాటినా కూడా మెలుకుతూ ఉండడము, లేకపోతే రకరకాల ఆకలి వేయకపోవడము, కొంచెం తిన్నా అరక్కపోవడము, ఇలాంటివన్నీ అనారోగ్యం అనమాట. చక్కగా మార్నింగ్ లేచిన వెంటనే మనకి మానసికంగా అటు శారీరకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న ప్రతి పర్సన్ ఆరోగ్యంగా ఉన్నట్టే. సో మీరు అలా ఉండడానికి మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో బోలెడన్ని కొత్తవి ఔషధయుక్తమైన రుచికరమైన ఉపయుక్తకరమైన రెసిపీస్ని మేము తయారు చేసి చూపిస్తున్నాము. సో మరి ఈరోజు కూడా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎవరికి ఉపయోగపడేటట్టుగా, ఎవరి కోసం స్పెషల్గా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎలాంటి అద్భుతమైన రెసిపీని మన అందరి కోసం అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నాను? నేను కూడా సూపర్ మ్యామ్, చాలా బాగున్నాను. అండ్ మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో మనం ఎప్పుడు మేలైన రుచులు మంచి మంచి రెసిపీస్ చేసేస్తూ ఉంటాం. బోల్డ్ అసలు ఇది అది అని లేకుండా రకరకాల వెరైటీస్ డిఫరెంట్ సైడ్స్ నుంచి అన్నిటి నుంచి తయారు చేస్తాం. మరి ఈరోజు ఏం తయారు చేయబోతున్నారు? సాధారణంగా మనం బొబ్బట్లు అనేటువంటిది పల్లి బొబ్బట్లు లేకపోతే పప్పుతోట చేసినటువంటి బొబ్బట్లు తయారు చేసుకుంటూ ఉంటాం కదా. సో అవి టేస్టీగా ఉంటాయి, బలంగా కూడా ఇస్తూ ఉంటాయి. ఇవాళ మనం చేసుకోబోయే బొబ్బట్లు మనకి శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గిస్తూ అలానే మనకి మేధో శక్తిని కూడా పెంపొందిస్తుంది. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వాళ్ళకి చాలా హితకరంగా ఉంటుంది అన్నమాట. స్వీట్ అనగానే ఇష్టంగా తినడం పిల్లలంటూ ఎవరు ఉంటారు? పిల్లలే కాదు, మనం కూడా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. కాకపోతే తినడంలో దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే మేడం అన్నట్టుగా ఏంటంటే మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ అట్ ద సేమ్ టైం మేధో శక్తిని పెంపొందించే విధంగా కూడా ఉంటాయంట. ఇంతకీ ఏంటి ఎగ్జైటింగ్గా ఉంది? అవే తామర గింజల బొబ్బట్లు. సో విన్నారు కదా, తామర గింజల బొబ్బట్టు అంట. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. తామర గింజల పొడి, కలిపి పెట్టుకున్న గోధుమ పిండి, పచ్చి కొబ్బరి పొడి, వేయించుకున్న పల్లీల పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి, నెయ్యి, బెల్లం పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలి ఏంటి జాగ్రత్తగా మీరు కూడా చూడండి, నేర్చుకోండి. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఫుల్ మక్కానీ పౌడర్ ఉంది కదా, సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, పల్లి పొడి తర్వాత ఇవన్నీ కూడా. సో అవన్నింటినీ కూడా మనం లోపల స్టఫింగ్ వేసుకోవడానికి మనం ఒక తయారు చేసుకోవాలి. సో అయితే బౌల్ ప్యాన్ తీసుకొస్తాను. ఓకే, పాకం పట్టుకోవాలి. సో స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాము. అండ్ దీంట్లో ఒక కప్పు బెల్లం వేసేసుకున్నాం. ఒక కప్పు బెల్లం. సో అది కరగడానికి మనం కొంచెం వాటర్ పోసేసుకున్నాం. ఒక హాఫ్ కప్ వాటర్ అనమాట. అంటే బెల్లం కరిగేంత వరకు మాత్రమే సరిపోతాయి. సరిపోతుంది. సో అది కొద్దిగా బెల్లం కరగనిద్దాము. మ్యామ్ దీంట్లో ఉన్నవన్నీ కూడా చాలా బలాన్ని ఇచ్చేవి కదా. మామూలుగా మనం చిన్నప్పుడు కొంచెం ఖాళీగా ఉంటే పచ్చిపల్లీలు అయినా పర్వాలేదు, లేదంటే కనుక కొద్దిగా వేగి ఇచ్చి పెట్టిన పల్లీలో బెల్లం అలా వేసి మనకి ఇచ్చేస్తూ ఉంటారు. మనకి గుళ్ళల్లో కూడా ప్రసాదంగా పుట్నాలు ఇంకా పల్లి ఏమంటారు అటుకులు చక్కెర ఇవన్నీ కల్పించారు. అది వాళ్ళు ప్రసాదంగా తిన్నా కానీ బలంగా ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఉట్టిగానే కూడా మనము పల్లి తినగానే బెల్లం తినాలని చెప్పేవాళ్ళు, కొబ్బరి తినగానే దాంతో పాటు కొంచెం చక్కెర తినేవాళ్ళు. ఇవన్నీ కూడా ఉట్టిగా చెప్పలేదు అనమాట. సో దానిలో ఎంతో కొంత మనకి సైన్స్ ఉందని ఇప్పుడు వాళ్ళు గుర్తించాలి. సో ఈ లోపల కరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చపాతీ పిండి కూడా తయారు చేసాం కదా, ఎలా తయారు చేస్తారో కూడా ఒకసారి చెప్పేసేయండి. లైక్ మనకి సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలి అని. సో మనం రెగ్యులర్గా ఎలా అయితే చపాతీ పిండి కలుపుకుంటామో అలానే చేస్తున్నాము. కాకపోతే దానిలో మనం కొంచెం మన ఆయుర్వేదిక్ ఫ్లేవర్ రావాలని చెప్పేసి మనం అప్పుడే మనకి పచ్చి పసుపు ఉంటుంది కదా, తో మనకి మార్కెట్లో దొరుకుతుంది అనమాట, ఆర్గానిక్ పసుపు అంటారు. సో అది మనం కొంచెం వేసి చపాతీ పిండిలాగా తయారు చేసేసుకున్నాం. మనకి ఇక్కడ బెల్లం కూడా కరుగుతుంది కదా, చూద్దాం ఒకసారి ఎంత మటుకు కరిగింది ఏంటి అనేది. సో ఆల్మోస్ట్ కరిగిపోయింది. సరిపోతుందా మ్యామ్? ఇలా జస్ట్ కరిగితే సరిపోతుందా? జస్ట్ కరిగితే సరిపోతుంది, ఎందుకంటే మిగతావన్నీ మనం వేస్తుంటాం కదా. వేసేసుకుందాం మరి. సో ముందుగా ఏమేద్దాం? మనం ఫుల్ మకానీ పొడి వేసేసుకుందాం. ఓకే, ఇది ఒక కప్పు, ఇది ఒక కప్పు ఉంటుంది ఫుల్ మకానా పౌడర్, అంటే తామర గింజల పొడి. అది మొత్తం వేసేసుకుందాం. అది కూడా మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుందాం అనమాట. ఓకే, నెక్స్ట్ సో మనం ఇప్పుడు పల్లి పొడి వేసేసుకుందాం. పల్లి పొడి
ఇవి కూడా పల్లీలు కూడా మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసేసుకున్నాం. సో మనం దీంట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసుకున్నాం. అలాగే ఇదే డ్రై ఫ్రూట్స్లో మీకు ఎన్ని దొరికితే అన్ని డ్రై ఫ్రూట్స్. సో మీ వీలైన డ్రై ఫ్రూట్స్ సీడ్స్తో పాటుగా మనం తీసేసుకుంటాం. ఇక్కడ మనం జీడిపప్పు, బాదాము, పిస్తా తీసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు కొబ్బరి పొడి కూడా వేసేసుకుందామా. అంటే పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాం అనమాట, అదే బాగుంటుంది అని. ఒక 1/2 కప్పు. ఆ 2 ఫుల్ మకానాను అలాగే పల్లి పొడి ఫుల్ కప్ తీసుకున్నాము. కొబ్బరి 1/2 కప్ తీసుకున్నాము. ఇంకొక 1/4 కప్పు లేదా 1/2 కప్పు మీ ఇష్టం అనమాట. దాంట్లో మనము డ్రై ఫ్రూట్స్ పౌడర్ తీసుకున్నాము. ఇవన్నీ తీసుకొని దీంట్లో యాలకుల పొడి కూడా ఇప్పుడే వేసేయమంటారా? ఇప్పుడే వేసేద్దాం. ఓకే, యాలకుల పొడి మొత్తమా మొత్తమా? ఓకే, ఒక 1/2 స్పూన్ ఉంటుంది యాలకుల పొడి, అది కూడా వేసేసుకొని మంచిగా కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట. మీకు తెలుసు కదా బొబ్బట్లలో ఎలా స్టఫ్ చేస్తారు ఏంటి అనేది ఐడియా ఉంది కదా. సో ఎగ్జాక్ట్గా మనము అలా రావాలి. చూసారు కదా ఆల్రెడీ దగ్గర పడిపోయింది. ఇది మొత్తం ఇలా తిప్పుకోవాలి, మరి చేతికి అంటుకోకుండా నీట్గా రావాలన్నమాట. ఇలా కలిపేసుకోవాలి. మ్యామ్ ఇది నేను కలుపుతూ ఉంటాను, ఒకవేళ అయిపోతే ఆపేస్తాను. సో కొంచెం దగ్గర పడ్డ తర్వాత మీరు ఈ లోపల తామర గింజల గురించి కాంబినేషన్ గురించి ఒకసారి. మనకి తామర గింజలు అంటే మనకి మెయిన్గా మనకి తామర పువ్వు దొరుకుతుంది కదా. సో తామర పువ్వులు ఏవైతే సీడ్స్ ఉంటాయో సో వాటినే మనం తామర గింజలు అంటాము. అండ్ ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో తామర పువ్వు, తామర ఆకులు, తామర గింజలు అండ్ ఇంకా లీవ్స్, స్టాక్ అంటారు చూసారా, తామర పువ్వు యొక్క కాడ, అన్నీ కూడా యూస్ఫుల్ పార్ట్స్ అనమాట. అంటే అన్నీ కూడా ఔషధ గుణాలు అధికంగా ఉన్నటువంటివి. దానిలో ముఖ్యంగా ఈ తామర గింజలలో మనకి బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి అన్ని ఔషధ గుణాలు అన్నీ కూడా ఉన్నాయి. అందుకనే ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇవి చాలా బలాన్ని కూడా ఇస్తాయి, లేదంటే శారీరకంగా మానసికంగా కూడా. అండ్ ఇది అధికంగా పిత్తదోషాన్ని తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది, అందుకనే పిత్తహారంగా ఉంటుందని చెప్పారనమాట మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజీగా కూడా డైజెషన్ అవుతుంది. దాంతోపాటు కాల్షియం అనేది అధికంగా దొరుకుతుంది. కాల్షియం అండ్ విటమిన్ D3 కూడా, అంటే ఇంటర్నల్ కాంపోనెంట్గా ఉంటుందన్నమాట అది. సో ఈ ఫుల్ మకాని అందుకని రోజు పిల్లలకి ఏదో విధంగా ఈ ఫుల్ మకానీని మనం పెట్టినట్లయితే వాళ్ళు ఎముకలు దృఢంగా ఉంటాయి, అలానే వాళ్ళకి బలంగా కూడా ఉంటారు. సో మ్యామ్ నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. ఇది చల్లబడడానికి నేను జస్ట్ అలా చేస్తున్నాను అనమాట, కొద్దిగా చల్లబడుతుంది అని. సో దట్ మనం ఒత్తేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం కొద్దిగా ఇది చల్లబడేంత వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇది చల్లబడేంత వరకు వెయిట్ చేద్దాం. సో చల్లగా అయిపోయింది, మనం తయారు చేసుకున్న మిశ్రమం చక్కగా ఇప్పుడు తయారు చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగో ఇక్కడ పెట్టేసుకుందాము. అలాగే మనకి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే బటర్ పేపర్ తీసుకోవాలి. మనము చపాతీలు ఒత్తినట్టుగా అట్లా ఒత్తాం అనమాట. సో మన ఇట్లా బాగుంటుంది ఈజీగా. సో ఏంటంటే ఇలాగ తయారు చేసేసుకోవడానికి మనకి అనుగుణంగా ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ఇదిగో ఒకసారి ఇలా తీసేసుకొని ఈ చపాతీ ముద్దని దాంట్లో పట్టేటట్టుగా స్టఫ్ చేసుకునేటట్టుగా దాన్ని కూడా తయారు చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇలా తయారు చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఒత్తేసుకొని ఏం చేద్దామంటే ఇంకా కొంచెం నేను నెయ్యి కూడా తీసుకుంటాను. సో మ్యామ్ మీరు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసేయండి, సో దట్ ఏంటంటే మనకి ప్యాన్ కూడా వేడవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ చపాతీది ఇలా తీసుకొని కొంచెం నేతిలో డిప్ చేసుకొని ఇలాగా అంటే స్టఫ్ చేసుకోవడానికి అనుగుణంగా మనము మధ్యలో ఒక హోల్ లాంటిది పెట్టుకొని ఇదిగో మరి ఎక్కువగా అయితే బయటికి వచ్చేస్తుంది అనమాట. సో జస్ట్ కొద్దిగా తీసుకోవాలి, ఇలాగ ఇంత తీసుకొని స్టఫ్ చేయడానికి ఈజీగా ఈ లోపల ఉన్న మిశ్రమము బయటికి రాకుండా మొత్తం కూడా మనము ఇలా చుట్టేసుకోవాలన్నమాట. సో ఈజీగా మనకు అయిపోతుంది. సో దట్ బయటికి ఏదైతే ఎక్కువ వస్తుందో పిండి అది కూడా తీసేసుకోవచ్చు, మరి ఎక్కువ ఉండకుండా. చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి ఇలాగా స్టఫ్ చేసేసుకోవచ్చు. ఇది ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని ఇలా కొంచెం కట్ చేసుకొని తీసేసుకున్నామంటే మనకి ఆ స్వీట్ అనేది తగులుతూ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇదిగో బటర్ పేపర్ మీద కొద్దిగా నెయ్యి ఇలా రాసేసి వేసేసి జస్ట్ ఇలాగా సో చిన్నవి చేసినా పర్లేదు, మనకి టేస్ట్ అనేది బాగుండాలి. ఇలా ట్యాప్ చేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో సరిపోతుంది కదా? సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్యాన్ మీద వేసేసుకుందాం. ఆల్రెడీ నెయ్యి 2 వైపులా ఉంది చక్కగా. ఇదిగో నేను ఇలా ఇంకో 2 కూడా తయారు చేసేస్తాను. ఓకే, సో చూసారు కదా ఎంత చక్కగా తయారు చేసేసుకుంటున్నామో. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఆరోగ్యాన్ని అలాగే రుచిని అందించే విధంగా మనం తయారు చేస్తున్నాం. అంతేకాకుండా పండగలు వస్తూ ఉంటాయి కాబట్టి బొబ్బట్లు అనగానే ఎప్పుడు ఇవే కాకుండా ఒకటే కాకుండా ఇలా కొత్తగా తయారు చేస్తే బాగుంటుంది.
కొంచెం చక్కగా ముందు వెనక కాల్చుకుంటూ ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ నెయ్యి రాసాం కాబట్టి మళ్ళీ మనం పెనం పైన ఏం నెయ్యి వేయట్లేదు. ఇవైతే డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు కదా? ఎవరైనా తినొచ్చు, డయాబెటిక్ పేషెంట్స్, ఇంకా హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా. ఓకే, కొంచెం నెయ్యి కూడా ఇక్కడ పెడతాను మ్యామ్ మీకు అందుబాటులో. లైట్గా నెయ్యి రాయమంటారా కొంచెం? సో ఇలాగ మనము 3 తయారు చేసేసుకుందాము. సో ఇలాగా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకొకటి కూడా వేసేసుకుందాం పెనం పైన. దీన్ని కూడా అటు ఇటు కాల్చేసుకుందాము. కొద్దిగా 1 సైడ్ కాగనివ్వండి. ఈ లోపల ఇంకొకటి కూడా తయారు చేసేసుకుందాం. సో చూసారు కదా ఏం చక్కగా మనము ఇలాగా బొబ్బట్లు తయారు చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసేసుకున్నాం. చక్కగా పొంగుతున్నాయి కూడా బొబ్బట్లు. సో ఎప్పుడు రొటీన్గా చేసుకునే బొబ్బట్ల కంటే ఇలా డిఫరెంట్గా ఫూల్ మఖాని అంటే తామర గింజలతోటి ఇట్లా బొబ్బట్లు చేసుకోండి. తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. అలానే దీనిలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, అధికమైన పిత్తదోషాన్ని కూడా తగ్గిస్తుంది, అలానే మెదడుకి చాలా హితకరంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి ఫూల్ మఖాని బొబ్బట్లు అంటే తామర గింజల బొబ్బట్లు రెడీగా ఉన్నాయి. సో తామర గింజల బొబ్బట్లు అయితే తయారు చేసేసుకున్నామండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మరి టేస్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసేద్దాము. వేడిగా ఉంది. మనం ఇంత నెయ్యి వేసి తయారు చేసాం కాబట్టి టేస్ట్ ఎట్లుంటుంది? ఆబ్వియస్గా అమోఘంగా ఉంటుంది. రెగ్యులర్గా తయారు చేసుకునే బొబ్బట్ల కంటే కూడా ఈ బొబ్బట్లే చాలా బాగున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్, పల్లీలు ఇవన్నీ కూడా వేసాం కదా, అసలు కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. సో మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మీ అందరికీ అందించే తామర గింజల బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తామర గింజల బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తామర గింజల పొడి, కలిపి పెట్టుకున్న గోధుమ పిండి, పచ్చి కొబ్బరి పొడి, వేయించుకున్న పల్లీల పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి, నెయ్యి, బెల్లం పొడి. తామర గింజల బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. బెల్లం కరిగాక వేయించి గ్రైండ్ చేసుకున్న తామర గింజల పొడి, అలాగే వేయించి గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి, వేయించి గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి, అలాగే పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఈ లోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. మరొక వైపు చల్లారిన మిశ్రమాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మధ్యలో పెట్టి చుట్టూ మూసేసి జాగ్రత్తగా ఒత్తుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత చేసుకున్న బొబ్బట్లను వేసి 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అధిక వేడిని తగ్గించి పిల్లలకు బలాన్నిచ్చి రోగ నిరోధక శక్తిని పెంచే తామర గింజల బొబ్బట్లు రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. గజ్జి తామర సమస్యలతో బాధపడే వారికి చర్మం పైన దద్దుర్లుగా వస్తాయి. సో వాటిని తొలగించడానికి, వాటి వల్ల ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే ఒక 10 ml ఆవాల నూనె తీసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కలిపేసేసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్చర్ లాగా తయారు చేసి దానిని ఎక్కడైతే మన చర్మం పైన అలా రింగ్స్ లాగా ఫామ్ అయి ఉంటాయో లేకపోతే దద్దుర్లాగా ఉంటాయో వాటిపైన చక్కగా అప్లై చేసి ఒక 1/2 అవర్ అంటే అర్ధగంట సేపు అలానే ఉంచి తర్వాత గోరువెచ్చనీళ్ళతో కడుక్కున్నట్లయితే మనకి చర్మం పైన దద్దుర్లు అవన్నీ కూడా తగ్గిపోతే అలానే ఏమి స్కార్స్ కూడా ఏమి ఉండవు. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాను పాటించండి. ఆ సమస్య దూరం అయ్యేంత వరకు కూడా పాటించాలి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో మనందరికీ కూడా రోగనిరోధక శక్తి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఏ వ్యాధి నుంచి అయినా అరికట్టడానికన్నా దాని నుంచి అధిగమించడానికైనా ఈ రోగనిరోధక శక్తి మనల్ని కాపాడుతుంది. సో అలాంటి రోగనిరోధక శక్తి మనం అందరం పెంపొందించుకోవాలంటే ఇలాంటి ఒక మంచి ఔషధం అంటే సంజీవని లాంటి ఔషధం అందరూ తప్పకుండా రోజు తయారు చేసుకొని తినాల్సిందనమాట. ఏంటది? సో అదే ఆమ్ల లవంగ్యాది లేహ్యం. సో ఆమ్ల లవంగాది లేహ్యం తయారు చేయబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. ఉసిరికాయ తురుము, అల్లం తురుము, బెల్లం, పసుపు, సైంధవ లవణం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయలేదో జాగ్రత్తగా చూడండి. ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకోండి.
సో ఏం చేద్దాం మనం? సో ముందుగా మనం ఏం చేద్దామంటే మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం ఉన్నాయి కదా, సో వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఓకే, సో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అయితే పాన్ పెట్టేసుకుందాం. సో ముందుగా మిరియాలు వేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్, ఒక 2 స్పూన్ల మిరియాలు, దాల్చిన చెక్క ఒకటి, ఒక పెద్ద దాల్చిన చెక్క ముక్క, ఇదిగో ఇలా పెద్ద దాల్చిన చెక్క, లవంగాలు ఒక స్పూన్, లవంగాలు 1 స్పూన్ అనమాట, లేదు ఒక 6-7 లవంగాలు. సో అలా తీసుకున్నాం కాబట్టి డ్రై రోస్ట్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి మనము డ్రై రోస్ట్ అనేది చేసుకుంటున్నాము. ఈ మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ మంచి ఘాటుగా ఉండేవి, అట్ ద సేమ్ టైం కొద్దిగా వేడిని కలిగించేవి కదా మ్యామ్. స్పెషల్గా ఇంతకీ ఇది ఎవరి కోసం? సో ఇది అందరి కోసం అనమాట. సో అందరు కూడా మనం జనరల్గా చ్యవన్ప్రాష్ అలాంటివన్నీ తింటూ ఉంటాం కదా, కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు, చాలా బలంగా ఉండాలని చెప్పేసి. సో అలా మనం ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి చిన్న లేహ్యం అనమాట. సో ఈ అంటే మినిమల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ లేహ్యం వల్ల ఏమవుతుందంటే మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే రక్తం యొక్క శుద్ధి జరుగుతూ రక్తం యొక్క కౌంట్ అనమాట. సో రక్తహీనతను కూడా తగ్గిస్తుంది అనమాట. తర్వాత మనకి యాంటీబయాటిక్, మన పసుపు తీసుకుంటాం కదా, పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి మనకి వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అండ్ ఒకవేళ వచ్చినప్పటికీ కూడా దాని యొక్క తీవ్రత అధికంగా కాకుండా మనకి కొంచెం మినిమల్ ట్రీట్మెంట్లోనే తగ్గిపోయేటట్టుగా హెల్ప్ అవుతుంది. ఇంకొంచెం వేగాల సరిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే ఇది పౌడర్ చేసేసుకుందాము, జార్లో వేసేసుకొని. ఓకే, ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాము. సో కొంచెం ఇంగ్రీడియంటే వీలైతే ఒకవేళ మీరు అవసరమైతే ఇంట్లో రోట్లో కూడా దంచేసుకోవచ్చు. మనం ఇప్పుడు మిక్సీ జార్లో మాత్రం దీన్ని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్ మొత్తం మనం గ్రైండ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఇలా ఉంది కదా. సో కొంచెం గచ్చపచ్చగా ఉన్నా పర్వాలేదు. సో మనం తినేటప్పుడు కూడా అవి తగులుతుంటే పంటికి పర్వాలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం బెల్లంని కరిగించేద్దాం. ఎంత నీళ్ళు పోసుకోవాలి? సో జస్ట్ కరిగేంత వరకు కొంచెమే, అంటే బెల్లం మునిగేంత వరకు మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇది బెల్లం కరిగిపోతే సరిపోతుంది కదా? సరిపోతుంది. తర్వాత మనం ఉసిరికాయ ఉంది కదా, ఒక ఉసిరికాయని మనం చక్కగా తురిమేసి వేసుకుంటున్నాం. దీంట్లో ఇంకా కొద్దిసేపు ఆగాలి? వేసేద్దాం. ఉసిరికాయ తురుము ఒక 1/2 కప్పు, చిన్న కప్పుతో. అంటే ఒక ఉసిరికాయ అనుకోండి మనకి తీసుకున్నాం, ఒక పెద్ద ఉసిరికాయ. అలానే అల్లం తురుము 1 స్పూన్, అల్లం తురుము. సో అది మిక్స్ చేసేసి మంచి వాసన వస్తుంది. సో దాంట్లో ఏం చేద్దామంటే ఒక చిటికెడు పసుపు వేసేద్దాం. చిటికెడు, జస్ట్ 1 పించ్. ఓకే, పసుపు వేసుకున్నాము. సైంధవ లవణం ఒక 1/2 స్పూన్ వేసేసుకుంటాం. సరిపోతుంది? సరిపోతుంది. సో సైంధవ లవణం ఒక 1/2 స్పూన్ వేసేసుకున్నాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం అంతా ఉంది కదా, సో ఇదంతా కలిపితే ఒక 1/2 స్పూన్ to 1 స్పూన్ అవుతుంది అనమాట. సో అదంతా కూడా వేసేద్దాం. ఓకే, ఇదంతా కూడా వేసేసుకొని లేహ్యం లాగా తయారు చేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ మన అందరి ఇళ్ళలో కూడా ఉంటాయి. సో మనం చెప్పిన క్వాంటిటీ పరంగా సో ఈ మోతాదులో మనం తీసుకొని ఇలా లేహ్యంలాగా తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మనకి ఎంత ఇమ్యూనిటీ శక్తి కూడా చాలా లభిస్తుంది అనమాట. ఓకే, సరిపోయిందా? సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో లేహ్యం లాగా తయారు చేసేసుకున్నాం కదా, ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో దీన్ని ఇంకా కొంచెం మనం అంటే కొంచెం వాటర్ పోసేసి కూడా ఇంకా కొంచెం పేస్ట్ లాగా కూడా చేసేసుకోవచ్చు. బట్ దిస్ కన్సిస్టెన్సీ ఇస్ బెస్ట్. ఓకే, సో ఇలా దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం ఇలా రోజుకి 1 స్పూన్ అయినా తినేసేయచ్చు, లేదంటే 1 స్పూన్ గోరువెచ్చని పాలలో, అంటే 1 గ్లాస్ గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ ఇలా ఈ లేహ్యాన్ని కలుపుకొని అయినా తాగొచ్చు అనమాట. సో 2 విధాలు మనకు ఉపయోగపడుతుంది. అండ్ చిన్నపిల్లలు డైరెక్ట్గా తీసేసుకున్నా పర్వాలేదు. సో మనకి కొండంత ఏనుగు బలం ఇచ్చేటువంటి ఔషధం లాగా కూడా ఇది పనిచేస్తుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఆమ్ల లవంగాది లేహ్యం రెడీగా ఉంది. ఓకే, సో విన్నారు కదా, ఆమ్ల లవంగాది లేహ్యం అయితే మనం తయారు చేసేసుకున్నాము. అందరికీ ఎంతో ఉపయుక్తకరమైనటువంటిది, చిన్నపిల్లలకైతే మరీ అనమాట. ఎందుకంటే వాళ్ళకి బలం రావాలని మనం రకరకాలుగా కుక్కేస్తూ ఉంటాం.
తిను బలం వస్తుంది అని అవన్నీ పెడుతూ ఉండండి. అంటే అలా పెట్టండి, బట్ వాటితో పాటు ఇది పెట్టడం మరింత బలాన్ని అందిస్తుంది అనమాట. అంతే. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆమ్ల లవంగాది లేహ్యం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ తురుము, అల్లం తురుము, బెల్లం, పసుపు, సైంధవ లవణం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు. ఆమ్ల లవంగాది లేహ్యం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల మిరియాలు, ఒక పెద్ద దాల్చిన చెక్క, 7 లవంగాలు వేసి వేగించి మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో బెల్లం వేసి సరిపడా నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి. బెల్లం కరిగాక ఉసిరికాయ తురుము, అల్లం తురుము, చిటికెడు పసుపు, సైంధవ లవణం, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమము వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆమ్ల లవంగాది లేహ్యం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా, సో చూసారు కదా, మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఫాలో అవ్వండి, ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.